ఉత్పత్తి ప్రకరణం 4వ భాగం లీలోపాఖ్యానం సమీక్ష. 2వ కథ. జగత్స్వభావం. శ్రీరాముడు: హే బ్రహ్మజ్ఞ సాధు, ఈ నేను జగత్తు అనునవి భ్రాంతి మాత్రములని మీ వాక్యానుసారం గ్రహిస్తున్నాను. అయితే ఈ భ్రాంతి ఏ కారణం చేత ఏర్పడుతున్నది? ఏ కారణము లేకుంటే అవి ఎట్లా ప్రభవిస్తున్నాయి? వాటి స్వరూప స్వభావములు ఏమిటి? వశిష్ఠ మహర్షి: ఓ రామ, నీ ప్రశ్న బాగానే ఉన్నదయ్యా. ఉత్తమము, నిర్మలము, సుతీక్షణము అయినట్టి బుద్ధిచే ఈ క్రింది ప్రశ్నలను ముందుగా పరిశీలించు. 1. నేను ఎవరు? 2. ఈ చిత్తమేమిటి? 3. ఈ జగత్తును నేను ఎట్లా పొంది ఉన్నాను? 4. దీని యందు నాచే అనుభవించబడుచున్న ఆయా పదార్థములతోటి వ్యక్తులతోటి ఏర్పరుచుకున్న సంబంధ బాంధవ్యములు సత్యములా కల్పితములా? 5. ఒకవేళ కల్పితములే అయితే అవి కల్పించుచున్నది నేనేనా, లేక బాహ్యమున ఎక్కడో ఉన్నట్టి మరెవరోనా? 6. బాహ్యమున ఉన్నట్టి ఎవరో ఈ కల్పనలకు కారణమై ఉంటే అతడు ఎట్లు ఏ ప్రయోజనం కోరి చేస్తున్నాడు? 7. ఈ ప్రశ్నలకు ఉపనిషత్తులు మొదలైన శాస్త్రములు ఇస్తున్న సమాధానమేమిటి? ఈ విషయమై అనుభవజ్ఞులకు ఆత్మజ్ఞానులు ఏమంటున్నారు? 8. బుద్ధి దోషరహితం అయితే కాని ఉత్తమ జ్ఞానం వికసించదు. మరి స్వబుద్ధిని సుతీక్షణం నిర్మలం చేయాలంటే అనుసరించవలసిన మార్గములేమిటి? ఈ 8 ప్రశ్నలను పరిశీలించటం, ఉత్తమ ప్రయత్నములను ఆశ్రయించటం చేయుచుండగా ఈ జీవుడు విదితవేత్త అగుచున్నాడు. అనగా తెలుసుకొనవలసినది కొనినవాడు అగుచున్నాడు. అప్పుడు అతడు, ఆహా, నేను చైతన్యమే స్వరూపముగా కలిగి ఉన్నాను. ఈ భ్రాంతి అంతా చైతన్యమునందు అంతర్గతమై ఉన్నది. చైతన్యమునకు బాహ్యమున దానికంటే వేరుగా ఏ పదార్థము ఎక్కడా ఉండకయే ఉన్నది. నేను కానిదేది నా ముందు ప్రాప్తించటం లేదు అని గ్రహించుచున్నాడు. అట్టివాడు తనను తాను సర్వజీవుల యొక్క అంతర్యామిగా, నిష్క్రియుడుగా, నిస్సంగుడుగా దర్శిస్తున్నాడు. అయితే రామచంద్ర, ప్రయత్నశీలుడు మాత్రమే విదిత వేద్యుడు అగుచున్నాడు. ఉత్తమాశయంతో ప్రయత్నించనట్టి అప్రయత్నశీలుడు ఉత్తమ భావనను పొందలేకపోచున్నాడు. అతడు ఈ భ్రమాత్మకమైన సంసారంలో నిష్ప్రయోజనంగా పైకి కిందికి సంచరిస్తూనే ఉంటున్నాడు. సర్వాత్మకము, జన్మరహితము అయినట్టి బ్రహ్మము ఒక్కటే త్రికాలమందు సత్యము. ఇక ఈ అసత్యములైనట్టి నీవు, నేను, జగత్తు మొదలైనవన్నీ భ్రమకారణంగానే ప్రవర్తిస్తున్నాయి. అట్టి సత్యమును అధికారులకు జనులు గ్రహించటం కొరకే నిన్ను నన్ను నిమిత్తంగా చేసుకొని ఈ వాసిష్ఠ రామాయణము అను గ్రంథమును సర్వతత్వస్వరూపుడగు పరమాత్మ వారి ముందు ఉంచుచున్నాడు. అవయవముల కన్నా వేరైన అవయవి. ఈ జగత్తులో జనులకు అనుభవమయ్యే పదార్థములన్నీ పంచేంద్రియములచే గ్రహించబడుచున్నవి మాత్రమే కదా. అట్లు ఇంద్రియములకు అనుభవమగుచున్న పదార్థములన్నిటికీ వాస్తవానికి శాశ్వత రూపమంటూ ఏదీ లేదు. ఇవన్నీ బ్రహ్మమునందే బ్రహ్మముగానే వెలయుచున్నాయి అని బ్రహ్మజ్ఞులు చెప్పుచున్నారు. ఆభరణము బంగారం నుండి వేరా? తరంగము అనబడునది నీరు కాకుండా వేరుగా ఇంకేదైనా అయి ఉన్నదా? ఈ జగత్తు కూడా ఈశ్వరునకు వేరైనది కాదు. ఈ అభిప్రాయం అనేక మంది జ్ఞానులచే స్మృతులచే నిర్ద్వంద్వంగా ప్రకటించబడింది. ఈశ్వరుడే జగత్తు రూపమున స్ఫురించుచున్నాడు. కానీ ఈ జగద్రూపము ఈశ్వరుని యందు లేదు సుమా. దృష్టాంతము సువర్ణాభరణమే. బంగారమే ఆభరణంగా ప్రాప్తిస్తోంది. అయితే బంగారము తన స్వరూప స్వభావములు కోల్పోయి ఆభరణముగా మారినది అనునది సమంజసము కాదు కదా. బంగారము బంగారముగానే ఉంటుంది. ఒకానొక ఆకారమునకు గొలుసు, గాజు మొదలైన ఆభరణ నామము మనం ఇస్తున్నాం. మరొక దృష్టాంతము, ఈ శరీరిని తీసుకో. ఈ అవయవి అనగా అవయవములు కలిగినవాడు సర్వ అవయవాత్మకుడై చెవులందు వినటం,
కళ్ళయందు చూడటం, చర్మమునందు స్పర్శ అనుభవించటం మొదలైన క్రియలన్నిటికీ కర్త అయి ఉంటున్నాడు. అంత మాత్రం చేత అతడు చూపు, వినికిడి, స్పర్శ మొదలైనవిగా మారిపోవటం లేదు కదా. అదేవిధంగా చిదాత్మ లేదా అవయవ శూన్యమగు చిద్వస్తువు కూడా సర్వాత్మకమై ఉండటం చేత నానా రూపములుగా ప్రకాశించుతున్నాడు. కానీ సర్వదా యథాతథుడు. ఈ ప్రాణుల అంతరమున ఒకానొక సమయంలో అజ్ఞానం చేత నేను, జగత్తు మొదలైన రూపములన్నీ ప్రకాశిస్తున్నాయి. అయితే సూర్యుడు, సూర్యకిరణములు వలె అట్టి భావన లేకుండా అట్టి భావన కూడా బ్రహ్మము యొక్క స్వభావమే అని గ్రహించు. అంత మాత్రము చేత బ్రహ్మమునకు వచ్చే లోటేమీ ఉండదు. అజ్ఞానమును స్వీకరించటం కూడా బ్రహ్మము యొక్క స్వభావమై ఉన్నది అని గ్రహించినప్పుడే ఆ బ్రహ్మము యొక్క సర్వాత్మకత్వము అనుభవమవగలదు. ఈ అనేకత్వము అను రూపము గల జగజ్జాడ్యము అప్పుడు మాత్రమే తొలగుతున్నది. ఒక స్ఫటిక శిలయందు ఎదురుగా ఉన్న అరణ్యం ప్రతిబింబిస్తుందో అనుకో. అప్పుడు ఆ స్ఫటికంలో కనిపించే ప్రతిబింబ దృశ్యము స్ఫటికము కంటే వేరైనది కాదు కదా. దర్పణంలో ప్రతిబింబించే నీ ముఖము దర్పణమునకు వేరైనదని అనలేము కదా. చిన్మయుడగు పరమేశ్వరుడి నుండి ఈ అహంభావాత్మకము అయినట్టి జగత్తు వేరైనది కాదు, కానీ వేరైనట్లు తోచుచున్నది. నీటి నుండి తరంగాలు లేస్తున్నాయి, మరలా అంతలోనే విలీనమైపోతున్నాయి. ఆ తరంగములు జలము కంటే వేరైన రూపనామములతో ప్రాప్తించినప్పటికీ తరంగములు జలము కంటే వేరు అని ఎవరనగలరు? అదేవిధంగా బ్రహ్మము అను మహాసముద్రంలో సృష్టులు అనేక తరంగాలు లేస్తున్నాయి, మరలా లీనమైపోతున్నాయి. కానీ ఆ సృష్టులన్నీ బ్రహ్మము కంటే వేరేమీ కాదు. ఓ రఘుకుల తిలక రామచంద్ర, వాస్తవానికి పరబ్రహ్మము పదార్థరహితము. సృష్టి యందు పరబ్రహ్మము లేదు, పరబ్రహ్మమునందు సృష్టియూ లేదు. ఎందుకంటావా? పరబ్రహ్మ దృష్టితో దర్శిస్తే ఇక్కడ సృష్టి అనబడునదే తోచదు. సృష్టి అనబడు వేద దృష్టికి పరబ్రహ్మము అనబడు అఖండ అప్రమేయ అద్వితీయ తత్వము యొక్క అనుభవము లభించుచున్నది. దర్పణములోని ప్రతిబింబము వలె ఈ సృష్టి మాయా ప్రతిభాస మాత్రమే. అజ్ఞానులగు వారికి బ్రహ్మసత్త మాత్రమే ఇక్కడ లభిస్తోంది. ఉత్పత్తి ప్రకరణము, లీలోపాఖ్యానము సమీక్ష, 3వ కథ. దైవము అర్థము. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఒక పరమాణువును 1,00,000 భాగములుగా విభజించామనుకో. అట్లాగే ఒక నిమిష కాలమును కూడా 1,00,000 భాగములుగా చేశామనుకో. అప్పుడు ఆ 1,00,000వ భాగమైన కాలమునందు 1000 కొలది జగత్తులు, 1000 కొలది కల్పములు కల్పన యొక్క చమత్కారం చేత సత్యము వలె ప్రతిభాసించగలవు. మరలా అట్లు ప్రతిభాసించు ప్రతి జగత్తులోని ప్రత్యేక పరమాణువునందు ఇట్టివేయగు అనేక జగత్తులు అనుభవమునకు లభిస్తున్నాయి. అందుకే ఈ జగత్తు అనబడున్నదంతా అంతులేని భ్రాంతి మాత్రమే అని చెప్పబడుతోంది. నీటి యందు సుడిగుండములు లేక ఆవర్తములు స్పష్టంగానే కనిపిస్తున్నాయి కదా. ఈ భూత వర్తమాన భవిష్యత్ సృష్టులు కూడా స్పష్టంగా స్థిరంగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. అయితే నీకు ఆ సుడిలో కనిపిస్తున్న నీరు ఏ క్షణంలో అయినా స్థిరంగా ఉంటుందా? అసలు అక్కడ నీరు కాకుండా వేరుగా సుడి అనబడునది ఎక్కడ ఉన్నది? ఎడారిలో కనబడే ఎండమావుల రూపమైనట్టి నదీ తరంగములు, ఆ తరంగములలో పెద్ద, చిన్న, పొడవు, వెడల్పు, కెరటముల వ్యత్యాసములు వాస్తవమా? బ్రహ్మమునందు స్వకీయ అజ్ఞానముచే కనిపిస్తున్న ఈ సృష్టి పరంపరలన్నీ కూడా మిథ్య మాత్రమే. స్వప్నంలోనూ ఇంద్రజాలంలోనూ కనబడుచున్న ఆయా పదార్థములు, సంఘటనలు అప్పటికి వాస్తవమనే అనిపిస్తున్నాయి కదా. ఈ జగత్తులోని పదార్థములు, సృష్టులు మిథ్యారూపమునే కలిగి ఉండి కేవలం సంకల్ప బలం చేత మాత్రమే అనుభవ యోగ్యములవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇదంతా సత్యమే అని అనిపించటం అట్టిదే. శ్రీరాముడు:
ఓ తత్వజ్ఞ, జ్ఞానులు తమ విచారణాబలం చేత ఏకాత్మ రూపకము నిర్వికల్పము అయినట్టి పరమాత్మ బోధ అను స్థితిని పొందుతున్నారు కదా. ఇక అప్పుడు ఆ స్థితిలో వారికి ఈ శరీరం నిలిచి ఉంటుందా, లేక దైవము అనబడు దానిచే ఆక్రమించబడి ఉంటుందా? వారి పట్ల దైవము ఎట్లా వర్తించటం జరుగుతుంది? మరొక ప్రశ్న, అంతా నియతియే నిర్ణయిస్తోంది, మనదేమీ లేదు అని చెప్పు నియతివాదం గురించి మీ అభిప్రాయం చెప్పమని వేడుకుంటున్నాను. వశిష్ఠ మహర్షి: ఓ రామ, ఒకానొక మహానియతి ఉన్నది. ఆ మహానియతియే ప్రాణ ప్రయోజనం కొరకు స్పందరూపిణిగాను, వస్తుశక్తి ప్రయోజనం కొరకు అవశ్యం భావనిగాను, సంకల్ప ప్రయోజనం కొరకు ఈశ్వర సంకల్పిగాను అగుచున్నది. ఆ నియతి వలననే తత్వజ్ఞుల శరీరములు కూడా నిలిచియుండటం, ఆ శరీరములు లౌకిక వ్యవహారముల కొరకు యోగ్యం అవటం జరుగుతోంది. ఆ నియతియే సృష్టి యొక్క ప్రారంభము, లేక కల్పన యొక్క ప్రారంభమే అది. కనుక కల్పారంభమందు ఇది అగ్ని, దీని నియతి ఇట్టిది, ఇది ఊర్ధ్వమునకు జ్వలించునుగాక. ఇది జలము, దీని ధర్మములు ఇవి, ఇది పల్లమునకు ప్రవహించునుగాక అనురూపంగా పరబ్రహ్మమునందు కల్పనావృత్తిగా జనించుచున్నది. అట్టి ఈ మహానియతియే మహాసత్తా, మహాచిత్, మహాశక్తి, మహాదృష్టి, మహాక్రియ, మహోద్భావము, మహాస్పందము, మహాత్మరూపము ఇత్యాది నామరూపములతో శాస్త్రములచే ఆయా విలక్షణములను అనుసరించి వ్యవహరించబడుతోంది. అట్టి మహానియతి యొక్క బలం చేతనే బ్రహ్మదేవుడు జగత్ సమూహములను గడ్డి పరకల వలె పరివర్తనమనర్చుచున్నాడు. దానిని అనుసరించే రాక్షసులు, దేవతలు, దైత్యులు, నాగులు మొదలైన వారు కల్పాంతము వరకు వ్యవస్థితులై ఉండటం జరుగుతోంది. ఓ రామ, బ్రహ్మ సత్తయందు జగత్తు ఉంటే ఉండవచ్చు, లేక జగత్తు లేదు అని చెప్పబడవచ్చు. ఏది ఏమైనా నియతి మాత్రం ఎన్నటికీ మారజాలదు. అయితే బ్రహ్మము, నియతి, సృష్టి ఈ మూడు ఒక్కటే గాని వేరువేరు కాదు. తత్వజ్ఞులు దీనిని ఇట్లే గాంచుచున్నారు. అజ్ఞానులకు విషయం తెలియపరిచే ఉద్దేశంతోనే ఈ నియతికి సృష్టి అనే పేరు పెట్టారు. అట్టి ఈ సృష్టి ఆది మధ్యాంతరహితమైన బ్రహ్మమునందే నిలిచియున్నది. స్ఫటికమునందు ఎదురుగా ఉన్న వనం ప్రతిబింబించినదనుకో, అట్లు ఆ వనం స్ఫటికము యొక్క స్వచ్ఛత వలననే ప్రకాశిస్తోంది కదా. మాయతో కూడుకొని ఉన్న బ్రహ్మము స్వరూపముగా గల సమష్టి సృష్టి సంకల్పుడు, అతడే బ్రహ్మదేవుడు, హిరణ్యగర్భుడు, ప్రజాపతి అని కూడా పిలువబడుతున్నాడు. తన యందున్న నీతిని గ్రహించి దానికి తగినట్లే సృష్టిని వనర్చుతున్నాడు. ఇది నిద్రించే వ్యక్తి యొక్క హృదయాకాశంలో స్వప్నం లభించటం వంటిదే సుమా. దేహి యొక్క ఈ దేహమునందు ఇవి చేతులు, ఇవి కాళ్ళు, ఇట్లే వేరువేరు అవయవములు వేరువేరుగా చూడబడుచున్నాయి కదా. బ్రహ్మము కూడా హిరణ్యగర్భభావము పొంది చైతన్య బలం చేత ఈ నియతి మొదలైన వ్యవహార సరళిని గాంచుచున్నది. తద్వారా ఈ కనబడేదంతా తన నుండి వేరు కాకున్నను వేరైనట్లు గాంచుచున్నది. ఆ మహానియతినే దైవము అని కూడా అంటున్నాము. అదియే సర్వకాలములందు సర్వవస్తువులందు ప్రసరించి ఉంటోంది. విశుద్ధ చైతన్య స్వరూపమగు ఈశ్వర సంకల్పము అనగా ఆ మహానియతియే. ఇది ఇట్లు నిర్వర్తించబడుచే కాలానుగుణంగా ఇట్లు అవశ్యము ఏర్పడును అను నియమమునే పెద్దలు దైవముగా వర్ణిస్తున్నారు. పురుషకారము అను స్పందము సర్వక్రియలు, వృక్షములు, జంతువులు, మానవులు, రాత్రింబవళ్ళు ఇదంతా ఆ నియతియే. అయితే ఆ నియతికి మూలం పురుష ప్రయత్నశీలత్వమే. పురుష ప్రయత్నశీలత్వము వలన నియతి, నియతి వలన పురుష ప్రయత్నశీలత్వము ఒకదానిపై మరొకటి ఆధారపడి ప్రళయం వరకు అట్లే నిలిచి ఉంటున్నాయి. మహాప్రళయానంతరం ఈ రెండూ ఏకమైపోతున్నాయి. అనగా అవి రెండూ స్వస్థానమగు బ్రహ్మమునందు కలిసిపోతున్నాయి. అయితే రాఘవ, నియతి, పురుషకారము ఈ రెండూ పురుష ప్రయత్నము మీదే ఆధారపడి అనుసరించి ఉంటున్నాయని మరలా ప్రకటిస్తున్నాను.
ఇన్ని మాటలు దేనికి? నీవు నన్ను దైవ పురుషకారముల గురించి ప్రశ్నించటం, నేను చెప్పటం, ఇదంతా కూడా పురుష ప్రయత్న రూపమే. ఈ పురుష ప్రయత్న వ్యవహారము కూడా నియతి యొక్క విభవమే అని నీవు తప్పక గ్రహించాలి. ఒక్కొక్కడు దైవపరాయణుడై దైవమే నన్ను నడుపును అని తలచి నిష్క్రియుడై ఉండటం కూడా నియతి యొక్క ప్రభావమే. నియతి యొక్క నిర్ణయం ప్రకారం పురుషుడేమీ చేయగుండుగాక అని అయి ఉంటే అప్పుడు ఏమైనా చేయవలననే బుద్ధి గాని, ఆ బుద్ధి వలన జరుగు కర్మ గాని, ఆ కర్మ వలన ఏర్పడు ప్రయోజనములు గాని జరిగేడవి కావు. అందుచేత కల్పారంభం నుండి ప్రళయము వరకు జరిగడివన్నీ నియతి వలననే జరుగుతున్నాయి అని నియతివాదులు చెప్పుచున్నారు. అవశ్యము జరగవలసి ఉన్న దానిని రుద్రుడు మొదలైన వారి బుద్ధి కూడా అతిక్రమించలేకపోతోందని వారి అభిప్రాయం. ఓ రామా, నియతి యొక్క ప్రభావము చెప్పుచున్న నియతివాదుల అభిప్రాయం అట్లే ఉండనిమ్ము. బుద్ధిమంతుడైన వాడు పురుషకారను త్యజించి నియతియే అంతా చేసుకుపోతోంది అను నిర్లిప్తత్వమును ఆశ్రయించుకుండునుగాక. ఎందుకంటావా? నియతి పురుషకారముల రూపముననే కర్మలు నియమించుచున్నది. ఆయా కర్మలు ఆచరించినప్పుడే ఆయా ఫలితములు లభిస్తున్నాయి. వివిధ ప్రయోజనములు పురుష ప్రయత్నముల దృష్ట్యా వీక్షించబడకుండా ఈశ్వర సంకల్పము అనబడు భావనచే దర్శించినప్పుడు దానిని నియతి అని పేరుతో పిలవటం జరుగుతోంది. అట్లుకాక సృష్టి, క్రియ, ప్రయోజనముల దృష్ట్యా చూచినప్పుడు పురుషకారము అని పిలుస్తున్నారు. ఈశ్వర సంకల్పము కూడా తుదకు పురుషకారము రూపమునే దాల్చి జీవుని సమీపిస్తోంది సుమా. నేను నియతినే ఆశ్రయిస్తాను, జరగవలసినదేదో జరుగుతుంది, నిష్క్రియుడనై ఉంటాను అని పనిచేయటం మానివేసి చతికిలపడి కూర్చునేవాడు సాధించగలిగినదేమీ ఉండదు. అట్లని భోజనం, ఊపిరి పీల్చటం కూడా మానివేయగలుగుతాడా? పురుషకారమును ఆశ్రయించండి, అప్పుడే ఉత్తమ ప్రయోజనం పొందగలరు అని మనం ఈ విధంగా పునరుద్ఘాటించుకుంటున్నాం. ప్రయత్నం యొక్క తీవ్రతను అనుసరించే ప్రయోజనం ఉంటుంది అనునట్టి సర్వదా సిద్ధించియేయున్న విధానమునే నియతిగా జనులు గ్రహించెదరుగాక. అసలు పురుషకారమే ముక్తి అని ఎందుకనాలి? ఒకడు సర్వకర్మలు త్యజించి నిర్వికల్ప సమాధియందు వాయువును మనస్సును నిరోధించి ముక్తిని పొందుచున్నాడు కదా. అందుచేత పురుషకారమును ప్రక్కకు నెట్టి నియతివాదమునే స్వీకరించటం ఉచితం అని కొందరు నియతివాదుల అభిప్రాయం. అయితే నిర్వికల్ప సమాధిని ఆశ్రయించటం, వాయువును నిరోధించటం ఇవి కూడా పురుషకారము వల్లనే సాధ్యపడుచున్నాయి కదా. పురుషకారం లేకుండా ఎక్కడైనా ఎన్నడైనా ఎవరికైనా ఏదైనా లభిస్తోందా? లేదు సుమా. అయితే ఒకానొకని వర్తమాన ప్రయత్నములను మనం చూడగలమేమో కానీ అతని ఇతపూర్వపు కర్మలను, వాటి ఫలితంగా వర్తమానంలో ప్రాప్తిస్తున్న ప్రయోజనములను మనం సమన్వయపరచలేము. అందుచేతనే ఇతనికి ఇది అదృష్టకారణంగా ప్రాప్తించింది, అతనికి అది ఎంత ప్రయత్నించినా దురదృష్ట కారణంగా ప్రాప్తించలేదు ఇత్యాది వాక్యముల సహాయం చేత అదృష్టము అనబడు దానికి ఆరోపిస్తున్నాం. వాస్తవానికి నిశిత దృష్టితో పరిశీలించి చూచినప్పుడు పురుషకారం లేకుండా ఏదైనా లభిస్తోందని నిరూపించటం అసాధ్యమే. అందుచేత శాస్త్ర విధిని అనుసరించి పురుషకారమును అవలంబించటం అనగా ప్రయత్నమును ఆశ్రయించటం అనున్నదే పరమ శ్రేయోదాయకమని మా అభిప్రాయం. సిద్ధి లభించిందా, ఇక ఆపై అట్టి జీవుని కర్మలేవీ బంధించజాలవు. ఆ సిద్ధి యొక్క ఫలితమే నైష్కర్మ్య రూపమగు మోక్షము. ఎవడు తాను కర్మలకు, ఆ కర్మల ప్రయోజనములకు అతీతమైన శుద్ధ చైతన్యత్వమును అయి ఉన్నాను అని తెలుసుకుంటాడో అట్టి వానిని ఈ జన్మ మృత్యువులు గాని, కర్మ అకర్మలు గాని ఏమాత్రం నిర్దేశించలేవని గ్రహించు. మోక్షస్థితి అని చెప్పబడునట్టి అట్టి అంతరంగ అవగాహన స్థితియే పరమ శ్రేయోదాయకమైనది సుమా. అయితే కేవలం కర్మలు త్యజించినంత మాత్రం చేత ఏ ఒక్కరికి నైష్కర్మ్య సిద్ధి ప్రాప్తించదు. మనస్సును ఇచ్ఛారహితం చేసినప్పుడే అది లభిస్తోంది. అది అట్లా ఉంచి మేము సాధ్యము సాధనములను బాగా పరిశీలించి చూచి కర్మల కంటే జ్ఞానమే ఉత్తమమైనది అని కూడా ఇక్కడ ఒప్పుకుంటున్నాం.
ఈ నియతి జ్ఞానుల నియతి, అజ్ఞానుల నియతి అనునట్టి రెండు విధములైన వ్యవహారశీలత్వము మనకు జగత్తులో లభిస్తోంది. జ్ఞానుల నియతి యందు దుఃఖరాహిత్యమే అంతిమ ప్రయోజనమగుచున్నది. దాని వలన అవిద్య నాశనమైపోవుచున్నది. అట్టి నియతికి అనుకూలమైన పురుష ప్రయత్నముచే పరమప్రాప్తియగు ఉత్తమగతి లభిస్తోంది. ఇక అజ్ఞానుల నియతి ఇది ఇట్లు చేయుడు ఫలితంగా ఈ దృశ్యమునకు సంబంధించిన ప్రాపంచిక లేక లౌకిక ప్రయోజనములు సిద్ధించగలవు అను రూపము కలిగి ఉంటుంది. సంకల్ప ప్రయత్న బలములను అనుసరించి ఆయా లౌకిక ప్రయోజనములు వనగూడుచున్నాయి. అయితే జీవుని సముద్ధరించగలిగినది బ్రహ్మజ్ఞానమొక్కటే. నీటి యొక్క ద్రవ్యత్వమే కెరటములుగా, సుడులుగా, బుడగలుగా ప్రదర్శితములగుచున్నాయి కదా. బ్రహ్మమే నియతి రూపమున ప్రకాశించుచున్నది. బ్రహ్మమే సకల పురుషార్థముల సాధకము, సాధ్యము, సాధనము కూడా అయి ఉన్నదని సూక్ష్మద్రష్టలగు ఆత్మజ్ఞానులు గ్రహించుచున్నారు. ఉత్పత్తి ప్రకరణం లీలోపాఖ్యానం సమీక్ష 4వ భాగం. బ్రహ్మమే ఇదంతా. ఓ రఘురామ, ఆ బ్రహ్మతత్వమే సర్వకాలములందు, సర్వదేశములందు సర్వశక్తిమంతమై వెలయుచున్నది. అంతేకాదు సర్వుల ఆకారము అదియే, సర్వైశ్వర్యము, సర్వవ్యాపి, సర్వము కూడా అదే. ఆ బ్రహ్మమే ఆత్మ. అది సర్వశక్తిమంతమగుటతే దాని ఇచ్ఛను అనుసరించి కొన్ని చోట్ల ప్రకటితం అవుతోంది, మరికొన్ని చోట్ల ప్రకటితం అగుటలేదు. కానీ సర్వే సర్వత్రా ఆక్రమించియే ఉన్నది. ఎదురుగా దర్పణం ఉంటే నీ ప్రతిబింబం కనబడుతుంది. దర్పణం లేకపోతే ప్రతిబింబం కనబడదు. కానీ ప్రతిబింబము అక్కడ వరకు ప్రసరించియే ఉన్నది కదా, ఉండియే ఉన్నది కదా. బుద్ధి ఉన్న చోట మనస్సు, ఉపాధి మొదలైన రూపములుగా కనబడుతోంది. ఆ బ్రహ్మము సాత్విక ఉపాధులందు శాంతభావమును, రాజస ఉపాధులందు చలనశక్తిని, తామసిక ఉపాధులలో జడత్వమును ప్రకటించుచున్నది. ప్రళయ సుషుప్తులందు ప్రకటనారహితంగా ఉంటోంది. అది ఎచ్చట ఏ రూపమున ఎట్లు సంకల్పించుచుండునో అచట అట్టి రూపమునే అవలోకిస్తూ ఉంటుంది. దాని శక్తి ఎచట ఏ రూపమున ఉదయిస్తుందో అచ్చట ఆ రూపముననే వివర్తము చెందగలదు. అది ఏ నానా రూపములుగా వ్యవహృతమగుచు వ్యవహార దృష్టికి విభిన్నములుగా అగుపించుచున్నది. కానీ పరమార్థ దృష్టికి ఈ జగత్తులో తోచుచున్నదంతా ఒక్కటే అయి ఉన్నది, కానీ వేరు కాదు. బ్రహ్మమే ఇదంతా. ఈ ఉపాధి, మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు మొదలైన పేర్లతో బుద్ధిమంతులచే లౌకిక వ్యవహారము కొరకు కల్పించబడ్డాయి. ఇంత మాత్రం చేత ఆత్మయందు ఎట్టి భేదము లేదు. నీరు, అలలు, నదులు, సముద్రములు, కాలువలు, చెరువులు ఇదంతా నామాదుల కల్పనయే కదా. అన్ని చోట్ల ఉన్నది జలమే కదా. ఒకే బ్రహ్మతత్వము త్రిమూర్తులు మొదలుకొని ఒక పురుగు వరకు సర్వే సర్వత్రా అంతర్యామిత్వము వహించి ఉన్నది. ఆభరణములు అనేకం కావచ్చు, కానీ బంగారం ఒక్కటే కదా. బ్రహ్మము అది ప్రకటించుచున్న మనోబుద్ధ్యంకార రూపములకు శక్తి ఒక్కటే, కానీ వేరు కాదు. ఈ బుద్ధిని చూచావా? ఇది దేనిని ఎట్లు నిర్ణయించుకుంటోందో అట్లే బాహ్యదృష్టి ఏర్పడటం, అట్లే అనుభవం కావటం జరుగుతుంది. బుద్ధి కూడా బ్రహ్మము యొక్క శక్తి స్వరూపమే కదా. ఈ బుద్ధి పరమార్థ దృష్టిని పొందటం జరిగినప్పుడు మరుక్షణం సర్వే సర్వత్రా ఆత్మనే దర్శించుచున్నది. అట్టి దర్శనముచే బుద్ధి యందున్న దోషములన్నీ భస్మమైపోతున్నాయి. సర్వసమత్వ భావన, సమరసానుభూతి అనుభవమగుచున్నాయి. బ్రాహ్మీ స్థితి అని చెప్పబడుచున్నది అదియే. బ్రహ్మము సర్వాత్మకమై ఉన్నది. అందుచేత జ్ఞానులకు సర్వత్రా సమభావముగానే గోచరిస్తోంది. జ్ఞానము, అజ్ఞానము ఈ రెండిటికీ అది ఒకే రీతిగా సాక్షీభూతమై ఉంటోంది. ఒక క్షణంలో నేను నిష్కళంక సాక్షీతత్వమును గ్రహించినదై ఉంటోంది. మరొక క్షణంలో భ్రాంతికి లోనై ఎచ్చటనో ఎద్దానినో గాంచుచున్నది. అభిలాషపూర్వకంగా రాగద్వేషములకు లోనై తన్ను తానే తిరస్కరిస్తోంది. అయితే అట్టి దర్శనమంతా స్వప్న సదృశమే అని జ్ఞానులు బోధిస్తున్నారు. ఈ చిత్తము ఎద్దానిని ఎట్లు సంకల్పించుతోందో,
దానియందు అభినివేశమును పొందుతోందో దానిని అట్లే గాంచుచున్నది. కనుక జగత్తుగా నీకు ప్రాప్తించుచున్నదంతా చిత్తము యొక్క చమత్కారమే సుమా. అట్లు జగత్తుగా పొందటం చిచ్చక్తియే అయి ఉన్నది కదా. అందుచేత బ్రహ్మమొక్కటే సత్యము, తక్కినదంతా లేకయే ఉన్నది. మరి నేను జీవుడను అయి ఉన్నాను కదా, నాకింక గతి ఏది అను నైరాశ్యం దేనికి, ఎవరికి? బలహీనత స్వల్పత్వము త్యజించబడుగాక. ఓ రామచంద్ర, నిదురలే, అజ్ఞానము త్యజించు, ఆత్మస్వరూపుడవై నిశ్చింతుడవై వెళ్ళి విరియుము. ఉత్పత్తి ప్రకరణము లీలోపాఖ్యానము సమీక్ష. 5వ కథ. బ్రహ్మము ద్వితీయ సత్తా. వశిష్ఠ మహర్షి: పరమాత్మ ఎల్లప్పుడూ నిర్మలము, స్వప్రకాశము, ఆనందస్వరూపము, ఆద్యంతములు లేనిది, విశుద్ధము, సర్వగమము అయి ఉన్నది. అది ఏ కాలమందు ఎట్టి మార్పు చేర్పులు పొందటం లేదు. అట్టి పరమానందమయమగు పరమాత్మ నుండి తటాక జలంలో మొట్టమొదటి పెద్ద కెరటము ఉత్పన్నమైనట్టు ప్రథమ చిత్తయుతుడగు బ్రహ్మదేవుడు ఉత్పన్నమగుచున్నాడు. నేను సమష్టి సృష్టి స్వరూపుడను అను చిత్తము యొక్క స్వభావమే అతని శరీరము. శాస్త్రములచే హిరణ్యగర్భుడు అని చెప్పబడుచున్న ప్రథమ జీవత్వము నుండి ఇక మిగతా జగత్తు అంతా వచ్చిపడుతోంది. శ్రీరాముడు: హే మహర్షి, బ్రహ్మము అపరిచ్ఛిన్నము, అద్వితీయము, స్వప్రకాశము, అఖండము కదా. ఇక ఈ జీవుని చూచారా? ఇతడు పరిచ్ఛిన్నుడు, రెండవది కలదు, నాకన్నా ఇది వేరు అనునట్టి ద్వితీయత్వమును అనుభవిస్తున్నాడు. నేను పరిమితుడను, ఆధారపడి ఉన్నవాడను అను భావనోద్వేగము పొందుతున్నాడు. నా సందేహమేమిటో వినండి. అట్టి బ్రహ్మము నుండి అందుకు వ్యతిరిక్తములైన గుణములు గల ఈ జీవుని సత్తా ఎట్లు బయల్వెడుతోంది? లేక బ్రహ్మము ఈ జీవసత్తా అనబడు పరిమితానుభవం ఎట్లా పొందటం జరుగుతోంది? ఈ జగత్తులు ఎక్కడి నుండి ఉత్పన్నమవుతున్నాయి? ఈ విషయం నేను గ్రహించలేకపోతున్నాను. వశిష్ఠ మహర్షి: అట్టి బ్రహ్మమునందు మిథ్య అయినట్టి ద్వైతభావము అకారణంగానే కలుగుచున్నది. పెద్ద చిన్న తరంగములు సముద్రం జలంలో లేస్తాయి చూచావా? అట్లాగే నేను సమష్టి జీవుడను, నేను వ్యష్టి జీవుడను అనునట్టి పెద్ద చిన్న తరంగ రూపకల్పనలు బ్రహ్మమునందు కలుగుచున్నాయి. అయితే బ్రహ్మము ఏనాడు జీవుడు అకుటలేదు. మరి మాకు జీవుడు కనిపిస్తున్నాడు కదా అంటావా? అట్లా తోచటం అవిద్యా సంస్కారము చేతనే సుమా. మట్టితో బొమ్మను తయారు చేశామనుకో, మట్టి తన ఆకారమును పోగొట్టుకుంటోందా? అసలు మట్టికి ఆకారమంటూ ఏదైనా ఉందా? మరి బొమ్మకు ఆకారం ఉన్నది కదా.